నమస్కారం. వైసీపీ ధర్నాపై మొన్న మీడియా సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడటం జరిగింది. దీనికి కౌంటర్గా నిన్న ఒంగోలులో జరిగినటువంటి పొగాకు దీక్షలో వైసీపీ నియోజకవర్గ ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఒకసారి చూడండి. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు. ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు. డబ్బు లేదు, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి. దొంగల మాటలు, దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులు అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలలో కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం. ఆ రోజు మేము ఎమ్మెల్యేలు అందరం పోయాం, మంత్రులు వచ్చారు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న ఉన్నాడు. ఆ రోజు అందరం ఉండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది కదా, ఒక అనలైజ్కి వెళ్తున్నారు. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు, పంట వేయని వాళ్ళ మాటలు అవన్నీ వినగాకండి. కష్టాలు అనేది అటు రైతులకు తెలుస్తుంది, అదేవిధంగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వాలకు తెలుస్తాయి. ఏదైతే సమన్వయం చేసే బోర్డుకు తెలుస్తుంది తప్పితే అసలు పంటను పండించకుండా ఉండి ఈరోజు కావాలని చెప్పేసి రైతులు రెచ్చగొడతారు, రోడ్ల మీద కూర్చునే వాళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియదు. మొన్న దామచర్ల జనార్దన్ ఒంగోలు శాసనసభ్యుడు చాలా కోపం వచ్చింది ఆయనకి. మనం ధర్మాకు పిలిపించామని దొంగ మాటలు చెప్తారంట. అయ్యా జనార్దను, ఎవరు దొంగ, ఎవరి దొంగ మాటలు? మీరు దొంగలు, నీవి దొంగ మాటలు. నువ్వు రైతు పుడుగు పుట్టావు, నేను రైతు పుడుగు పుట్టా. నీ మనస్సాక్షికి తెలీదా? మీ పొగాకు అమ్ముకోలేదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో? మార్కెట్ ద్వారా డబ్బులు ఇచ్చి గిట్టుబాటు ధర ఇప్పించినప్పుడు మీరు పొగాకు అమ్ముకోలేదా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో గత సంవత్సరం 2014-19లో మీ నియోజకవర్గం అయినటువంటి మీ స్థానిక నియోజకవర్గం కొండేపిలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో నీకు తెలియదా అని అడుగుతున్నా. ఎవరి దొంగ మాటలు, ఎవరు దొంగలు? తెలిసి తెలియనట్టు నటించే మీరు దొంగలు, మీ నాయకుడు దొంగ. మమ్మల్ని ఎట్లా అంటారు? మేము చేసి చూపించిన ప్రభుత్వం మాది. ఊరికి ఊహాగానాలు చెప్పే మాటలు కాదు మావి. విజన్ అని చెప్పి ఏ రోజు అబద్ధాలు చెప్పలా. విజన్ గురించి మేము చెప్పలా, చేసినయే చెప్తున్నాం. పొగాకు రైతులకు సంబంధించి వైసీపీ దీక్షల ద్వారా కూడా నిరసన తెలియజేస్తూ ఉంది. అటు కనిగిరిలో, ఇటు ఒంగోలులో 2 చోట్ల కూడా రైతులను భారీగా తీసుకొచ్చి ఒకరోజు దీక్ష అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దీక్షల ద్వారా పొగాకు కొనుగోలు చేయాలనేటువంటి అల్టిమేటం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా మార్కెట్ను రంగంలోకి దించి ప్రభుత్వమే పొగాకును కొనుగోలు చేసే విధంగా వారందరూ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఆ గిట్టుబాటు ధర కోసం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు సీఎంతో పాటు మరి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడికి రావడం జరిగింది. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా వారికి మద్దతు ధర కల్పించాలి, ప్రభుత్వమే రంగంలోకి దిగాలా, లేకపోతే ప్రైవేట్ కంపెనీలను మరి పురమాయించి అదేవిధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అల్టిమేటం జారీ చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది అనేది కూడా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానిపై కూడా మరో కొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అటు కనిగిరిలో కానీ ఇటు ఒంగోలులో జరిగినటువంటి ధర్నాలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసి మాట్లాడటం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా పొగాకు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘ నాయకులు, రైతులు, రాజకీయ విశ్లేషకులంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం.